హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ వ్లాగ్స్. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో అలాగే స్టిచ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా మనము రెండు మడతలుగా క్లాత్ వేసుకొని మన వైపు ఉంచుకోవాలి మడత అనేది. ఆ తర్వాత ఒక 10 ఇంచుల వరకు ఇలాగా డ్రా చేసుకొని మన నార్మల్ హ్యాండ్ ఏ విధంగా ఉంటుందో అలాగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 ఇంచుల వరకు పైకి కూడా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనము డ్రా చేసుకున్న దాన్ని నార్మల్ హ్యాండ్కి కలిపేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ కింది నుంచి వెళ్ళి మనం డ్రా తీసుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని డ్రా చేసేసుకోవాలండి. ఈ విధంగా ఇలాగా మధ్యలోకి డ్రా చేసుకున్న తర్వాత అలాగే క్రాస్గా మనం తీసేసుకోవాలి. దాన్ని కట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. నేను 2 గీతలు పెడుతున్నాను, మీరు చూడండి. ఒకటేమో కుట్టు కోసమని, ఒకటేమో మనం కటింగ్ కోసమని. ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కన ఉంచేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పేపర్ తీసుకొని మనం కట్ చేసుకున్న క్లాత్ అనేది పేపర్ పైన వేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి సైడ్ నుంచి. ఎందుకంటే కుట్టు కోసమని మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఉంచుకున్నాను. పైన వచ్చేసి సేమ్ మడతతో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత శారీ నుండి తీసుకున్న ఈ క్లాత్ పైన ఈ పేపర్ వేసి సేమ్ పేపర్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోవాలండి. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం వేసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం కట్ చేసేసుకొని దీన్ని మన లైనింగ్కును ఈ మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను నేను. ఇది మెయిన్ క్లాత్ గమ్తో నేను స్టిచ్ చేసుకున్నాను పైన. ఆ తర్వాత చూడండి, ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే రిటర్న్ తిప్పేసుకోవాలండి. పైపింగ్ వేస్తే మనం మొత్తం ఫోల్డ్ చేసుకునే అవసరం లేదు. పైపింగ్ నేను వేయట్లేదు కాబట్టి ఇలాగా నేను డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఒక కట్ పెట్టుకొని రిటర్న్ తిప్పేసుకుంటే మనకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారా, ఇలాగా మనం కుట్టేసుకోవాలి. ఒక కుట్టు పైనుంచి మనం వేసేసుకోవాలి. దీనికి కూడా పైపింగ్ వేస్తారండి, కానీ నేను వేయట్లేదు. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా మొత్తం స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత సైడ్ అంతా జాయింట్ చేసేసుకోవాలి గమ్ముతో. మీకు చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం గమ్తో స్టిచ్ చేసేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది, క్లాత్ కదలకుండా ఉంటుంది. అందుకని నేను ఇలాగా వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనము గమ్తో అంటించుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని పైనుంచి మనం కింద చూసారు కదా, ఇలా దీన్ని పైన మనము మడత మీదకి వెళ్ళి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాని మీద నుంచి మనం కుట్టులోనికి లోపలికి స్టిచ్ వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంది కదా. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడ్డట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఇది వేసుకున్న తర్వాత కింది నుంచి పైపింగ్ వేసుకుందాం. మనము కింద వచ్చేసి పైపింగ్ వేసుకుంటున్నాను. చాలా బాగా వస్తుంది. మీరు ఈ విధంగా వేసుకున్నారంటే చాలా తొందరగా కూడా అవుతుంది. ఎందుకంటే మనం ముందుగానే గమ్తో స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని మనకు తొందరగా కూడా అయిపోతుంది. మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైన చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. చాలా నీట్గా వచ్చింది కదా. ఇంకా పైన చూద్దాము. ఇలాగా మనం ఎక్స్ట్రా ఏమన్నా చిన్నగా ఉంటే దాన్ని కూడా కట్ చేసుకొని
పక్కన ఉంచుకొని పైన ఒక మార్కింగ్ లాగా మనం కట్ చేసుకోవాలి. అక్కడ నుంచి వచ్చేసి ఒక 3 స్టెప్స్ పెట్టుకుంటే సరిపోతుందండి మనకు. చూసారా ఇలాగా మళ్ళీ ఆపోజిట్ పెట్టేసుకోవాలి. 3 స్టెప్స్ అనేది పెట్టుకుంటే ఇలా చాలా నీట్గా వస్తుంది, మంచిగా కనిపిస్తుందండి బ్లౌజ్ కూడా. చూసారు కదా, ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.